దేవాది దేవుడైన శ్రీనివాసుడు ఒక సాధారణ భక్తుడిని ఆప్యాయంగా మామా అని ఎందుకు పిలిచారో ఈ అద్భుతమైన కథలో మనం తెలుసుకుందాం. అసలా దేవదేవుడు ఒక సాధారణ మానవుడికి మామగారు అనేంత గొప్ప స్థానమెందుకిచ్చారు? ఆ రహస్యమేమిటి? ఈ అద్భుతమైన ఘట్టం పరమ భక్తుడైన అనంతాళ్వార్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఒక అందమైన పూలతోటలో మొదలవుతుంది. ఆయన భక్తిని పరీక్షించడానికి సాక్షాత్తు శ్రీనివాసుడు, పద్మావతీదేవి ఒక సాధారణ జంటలా వచ్చి ఆ తోటను పాడుచేయడం మొదలుపెట్టారు. ఆ దొంగలను పట్టుకోవాలనే ఒక రాత్రి అనంతాళ్వార్ మాటువేశారు. కాని స్వామివారు మాత్రం చాలా చాకచక్యంగా అక్కడ్నుంచి తప్పించుకున్నారు. పాపం అమ్మవారు మాత్రం ఆ చీకటిలో తప్పించుకోలేక ఆయన చేతికి చిక్కారు. ఆమె సాక్షాత్తు జగన్మాత అని ఆయనకు ఏమాత్రం తెలియదు. ఆమెను ఒక సాధారణ దొంగ అనుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఆ తోటలోని సంపెంగ చెట్టుకు చాలా గట్టిగా కట్టేశారు. మరుసటి రోజు ఉదయం గుడిలో స్వామివారి వక్షస్థలంపై అమ్మవారు లేకపోయేసరికి అర్చకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాను. వెంటనే స్వామివారి ఆదేశంతో తోటకి పరుగులు తీసిన అర్చకులకు అక్కడ చెట్టుకు బంధించబడిన పద్మావతి అమ్మవారు కనిపించారు. తాను కట్టేసింది సాక్షాత్తు జగన్మాతను అని తెలుసుకున్న అనంతాళ్వార్ గుండె పగిలినంత పనైంది. ఎంతో పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరారు. వెంటనే అమ్మవారిని ఆ బంధనాల నుండి విడిపించారు. చాలా భక్తి శ్రద్ధలతో ఒక అందమైన పూలబుట్టలో ఆమెను గౌరవంగా కూర్చోబెట్టుకున్నారు. ఆ పూలబుట్టను ఎంతో జాగ్రత్తగా తన తలపై మోసుకుంటూ నేరుగా ఆలయానికి తీసుకెళ్లి స్వామివారికి సవినయంగా అప్పగించారు. అమ్మవారినే అలా బుట్టలో తీసుకురావడం చూసిన స్వామి తండ్రి తన కూతురిని అత్తవారింటికి సాగనంపే కన్యాదానంగా భావించారు. అప్పుడు స్వామి ఎంతో ఆనందంగా, నీ కుమార్తెను నా దగ్గరకు బుట్టలో తెచ్చావు, కాబట్టి నువ్వు నాకు మామవు అని ప్రకటించారు. చూసారా, అలా ఒక సాధారణ భక్తుడికి సాక్షాత్తు ఆ దేవాది దేవుడికి మధ్య ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన బంధం ఏర్పడింది. నిష్కల్మషమైన భక్తికి సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా ఎలా వశమవుతాడో ఈ తిరుమల దైవలీల మనకు స్పష్టంగా చెప్తోంది. మరి ఇంతటి పవిత్రమైన తిరుమల కొండల్లో, ఆ పురాతన తోటల్లో ఇంకెన్ని అద్భుత దైవిక రహస్యాలు దాగి ఉన్నాయో కదా.